మాండే తాసుడు అంటూ ఉంటారు. అంటే అదే రోజున మరి జరిగిన విషయం ఏంటంటే, యేసు తన శిష్యులను పిలిచి పస్కా భోజనం సిద్ధపరచుటకు మేడగదిని సిద్ధపరచమని. ఆ సాయంకాలం అయినప్పుడు ప్రభు తన శిష్యుల పాదములను కడిగి విందులో కూర్చున్నప్పుడు మీలో ఒకడు నన్ను అప్పగించునని చెప్పాను. ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొని తినడి, ఇది నా శరీరం అని. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని ఆయన వారికి ఇచ్చాను. ఇది నా రక్తము వలన నిన్న క్రొత్త నిబంధన అని చెప్పాను. ఆ తరువాత ఆయన వారి కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళేది. ఆ రాత్రి అక్కడ, తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్మని వేదన పడి ప్రార్థించగా ఆయన చెమట నేలను పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. ఆ తరువాత యోధ రాణు వారితో వచ్చి ఆయనను ముద్దు పెట్టుకొనెను. వారు ఆయనను పట్టుకొని ఆ రాత్రికి రాత్రి అన్న యొద్దకు, కయప యొద్దకు మరియు పిలాతు హేరోదుల యొద్దకు తీసుకుని పోయి అన్యాయపు తీర్పు తీర్చిరి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అన్యాయపు తీర్పు అని అంటూ ఉంటాం. అన్యాయమా న్యాయమండి అది. నిజానికి ఇంటర్నల్ గా వారికి అధికారులకు అర్థం కాలేదు, కానీ ప్రభు విషయంలో అన్యాయమే, కానీ మన విషయంలో చనిపోయాడు కాబట్టి మన విషయంలో న్యాయమే. మన విషయంలో న్యాయమే. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఈ సమయంలో ప్రభువారు శిలువ మీద పలికిన 7 మాటలు ధ్యానించుకుందామండి. మరి మొదటి మాట మనందరికీ కంటత వచ్చేది. ఇది ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడండి. ఎవరిని అడుగుతున్నాడు? తండ్రి అంటున్నాడు. ప్రార్థనతో ప్రారంభిస్తున్నాడు. అంటే క్షమించేది ఎవరు? వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పినాడు. క్షమించేది ఎవరు అని అంటే తండ్రి అయిన, సృష్టికర్త అయిన దేవుణ్ణి అడుగుతున్నాడు. మరి దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము ప్రార్థన చేసినప్పుడు తండ్రికి ప్రార్థన చేస్తామా, కుమారునికి ప్రార్థన చేస్తామా? ఎవరికి ప్రార్థన చేస్తామండి? తండ్రికి ప్రార్థన చేస్తూ చివరగా యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. మనము ప్రార్థన చేసినప్పుడు తండ్రి మనకు గుర్తు రాడండి. నాకైతే నేను చెప్తున్నాను, ప్రభువారే గుర్తొస్తూ ఉంటారు. కానీ మనము ప్రార్థన చేసేది సృష్టికర్త అయిన దేవునికి. ఎవరి ద్వారా ప్రార్థన చేస్తున్నాము? యేసు ప్రభు ద్వారా మనం ప్రార్థన చేస్తున్నాము. సో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినట్లు దేవుడికి ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈయన కూడా మొట్టమొదటి మాటలో తండ్రి అని బోధిస్తున్నాడు. ఈయన క్షమించుటకు ఈయనకి అధికారం లేదా? ఈయనకి అధికారం లేదా? అన్నీ కలిగిన వాడే, కానీ హీఈస్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హిజ్ ఫాదర్. నాట్ ఓన్లీ హిజ్ ఫాదర్, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ కదా. సో ఈ మొదటి మాటను బట్టి ఆయన క్షమిస్తాడండి. ఆయన క్షమిస్తాడు. ఎందుకంటే ఆయన చేతులతో మానవాళ్ళని తయారు చేసినాడు. ఆయన ఊపిరి మానవులలో పెట్టాడు. ఈ మానవునితో ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నప్పుడు కలిగిన విపత్తులను బట్టి దూరం అయిపోయినప్పటికీ కూడా ఆదికాండం 3:17 చెప్పినట్లు స్త్రీ గర్భాన్ని లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించి మరి అందరిని రక్షించటానికి, అందరి పక్షములో ఆయన సిలువ వేయబడటానికి ఇష్టపడ్డాడు. ఇది దైవ చిత్తమై ఉన్నది. సో దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ఆయన మనలను మనం ఏమి చేస్తున్నామో క్షమించమని అడిగాడు. ఓకే, క్షమించమని అడిగితే దాని రెస్పాన్స్ మనం ఏదై ఉంటుంది? అవును ప్రభువా,
నన్ను క్షమించు తండ్రి అంటేనే అది అర్థం అవుతుందండి. దానికి అర్థం ఉంటుంది. ఆయన ఇచ్చేసినాడు, క్షమించేసినాడు అంటే దాని రెస్పాన్స్ కూడా, అవును నా పాపములు బట్టి నేను శిక్ష పొందాలి, కానీ ప్రభువా నీవు శిక్ష పొందుతూ కూడా నేనేమి చేస్తున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నావు అంటే నీలో ఎంత ప్రేమ ఉన్నదండి. కుడి ఎడమలు ఎరిగిన నినివే పట్టణస్థులు ఏ విధముగా రక్షణ పొందినారు పిల్లారా. పశ్చాత్తాప్తులై తన పాపల విషయంలో పశ్చాత్తాప్తులై 40 దినములు రాజు మొదలుకని ఒక సామాన్యుని వరకు వారి గోని పట్టు కట్టుకుని మరి పశ్చాత్తాప్తులై ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యము వారి మధ్యలో జరిగింది. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము దీని ద్వారా నేర్చుకునేది ఏమిటి అనంటే, పరలోక ప్రార్థనలో ఒక మాట ఉంది, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము అంటాడు. అంటే మొట్టమొదట ఏం చేయాలి, మనము క్షమించి తర్వాత మన పాపములు క్షమించమని అడగాలి. ఆ మనస్తత్వము మనకు ఉండాలి. మనము క్షమించే మనస్తత్వం మనకున్నదా? వృద్ధులమైనటువంటి మనము ఏ క్షణాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలియదు, కానీ బిడ్లారా, క్షమించే గుణము, ప్రేమించే గుణము, దీవించే గుణము, దేవుని స్థానములో ఉన్న మనము చేయవలసిన పని చేస్తున్నామా అన్నది మనము చాలా ప్రశ్నించుకోవాలండి. ప్రశ్నించుకోవాలి. మనల్ని ప్రేమించిన వారినే ప్రేమిస్తే గొప్పతనం ఏమిటి? మనకిచ్చిన వారికే ఇస్తే మన గొప్పతనం ఏంటి? ప్రక్క వాళ్ళు ఒక బిర్యానీ కూర వండుకుని వచ్చి ఇచ్చారు ఈ రోజున, దానికి తగ్గట్టు మళ్ళీ రేపు తయారు చేసి ఇచ్చేస్తాం. దానివల్ల ప్రయోజనం ఏముందండి? మనకు ఇవ్వలేని వారికి మనం ఇవ్వాలి, మనల్ని ద్వేషించే వారిని ప్రేమించాలి. మనము ఆశీర్వాదమునకు వారసులుగా పిలువబడ్డాము కాబట్టి మన కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషించే వారు దూషించకూడదు, ప్రేమించమన్నాడు, సహాయం చేయమంటున్నాడు. సో ఆయన పలికిన మాటను బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, మనకు కూడా క్షమాపణ గుణము కావాలి, లేకపోతే మనము దేవుని బిడ్డలము కాదు అన్న సత్యాన్ని ఈ మొదటి మాట ద్వారా మనం అర్థం చేసుకుని మనము ఇతరులను ప్రేమించే గుణము కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నాడు. ఇక రెండవ మాట చూసుకుంటే బిడ్లారా, మరి మనందరికి లోకా సువార్త 23:42-43లో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనేను. ఎవరితో అన్నారు ఈ మాట? దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ రోజే నీవు నాతో పరదేశులో, నేడే అనుకూలమైన సమయం అని వాక్యంలో ఉంది. రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదని కూడా ఉన్నది. ఆయన యేసుప్రభు వారు ఆ శిలువ మీద పలికిన మొదటి మాట, ఆ ప్రక్కనే తనతో కూడా బందిబోటు దొంగలు 2 సిలువ పడుతుంటే అందులో ఒకడేమో, నీవు దేవుని కుమారుడు అంటున్నావు కదా, నీవు కిందకి దిగి మమ్మల్ని కూడా దించు అని హేళనగా మాట్లాడుతుంటే, మరొక దొంగ అంటున్నాడు, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ఆ ప్రక్కనే శ్రమ పొందుతున్నటువంటిది మొదట మాట పలికినటువంటిది క్రీస్తు ప్రభువాన్ని అడుగుతున్నాడండి. అడిగినప్పుడు అక్కడ ప్రేమ ఆయన చూపించినాడు, ఫిజికల్ గా చూపించినాడు. ఆయన నోటితో పలికింది ఫిజికల్ గా చూపించినాడు. ఏమని చూపించినాడు చూడండి, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందో నిత్యముగా నీతో చెప్తున్నాను. అరే ఏంట్రా లాస్ట్ మినిట్లో ఇంత దొంగవు, వ్యభిచారువు, లంచగుడ్డువు, మోసగాడువు, ఒకటేంటి అన్ని రకాల పాపము చేసి శిక్ష అనుభవిస్తున్నావు, నీవు నాతోటి వస్తావా? నేనుండే స్థలంలోనికి నీవు వస్తావా? పరలోకానికి వస్తావా? నీవు ఎట్లాగొస్తావు? నీ పాపాలు ఒప్పుకున్నావా? ఏం బాప్తిసం తీసుకున్నావా? ఎక్కడన్నా సాక్ష్యం ఇచ్చావా అని యేసయ్య అడిగాడా? అడగలేదు. వెంటనే ప్రభువారు అతన్ని చూచి, బాబు
నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్తున్నానని చెప్పినాడండి. చూడండి, అంటే దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటంటే, ఏ క్షణాన్నైనా ఎంత విపత్తు కలుగుచున్నా ఆ దొంగ కొన్ని నిమిషాలు చంపబడతాడు, చనిపోతాడు. కానీ ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడండి, సమయాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకున్నాడండి. ఆ సమయము పోనివ్వక ఆయన దగ్గరుండగానే, ఆయన చూస్తూ ఉండగానే ఎంత రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్ ని ఈ యేసు ప్రభు వారు అంగీకరించాడండి. యేసుతో కలిసి అదే రోజున పరదైసుకు వెళ్ళటానికి అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ ప్రభువారు ఆయన చేయి పట్టుకుని కూడా తీసుకువెళ్ళి ఉంటాడేమో. ఎందుకో తెలుసా? క్షమించబడ్డాడు కాబట్టి. దీనివలన మనం నేర్చుకోవలసింది ఏంటంటే, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనక చెప్పిన మాట ప్రకారం మనములో ఎవరమైనా ఇంకను లోకములో పాపులుగా జీవిస్తూ ఉన్న వారమైతే, దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తున్న వారమైతే, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చున్న వారమైతే, మరి ఈ విధంగా దూరముగా ఉన్న వారమైతే, ఆ మాటను బట్టి ఈ రోజున ఈ క్షణమందే ప్రభువా, తెలిసి తెలియక తప్పులు ఎన్నో చెలరేగుచు ఇలా చేసితినయ్యా, సిలువలో చిందిన నీ రక్తముతో చిలకరించి నన్ను కాపాడుమయ్యా, అపరాధముల నెంచకు దేవా, కృప నుంచి ప్రభువా, తెలిసి తెలియక చేసిన మరి ఆ పాపములన్నిటి నుంచి నన్ను క్షమించు తండ్రి. ఆ దొంగని ఏ విధంగా మీరు క్షమించి నీతో కలిపి తీసుకెళ్తారో అదే విధముగా నేను కూడా వస్తాను ప్రభువా అన్ని ఆయన అడిగితే, దేవుని ప్రియమైన బిడ్డలారా, మనలను కూడా ఆయన నుండి స్థలంలో తీసుకెళ్తారు కదా. ఆయన అంటున్నాడు యోహాను సువార్తలో, మీ హృదయంలో కలవరపడనీకుడి, ఇదిగో నేను వెళుతున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరిచున్నాను, మీకు ఇండ్లు కట్టుచున్నాను, నేను మరలా వస్తున్నాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ రోజున దొంగను తీసుకెళ్ళినట్టు మరి రాకల్లో ఆయన వచ్చి మనలను తీసుకెళ్తానికి ఇష్టపడుతుంటే, ఆ సమయానికి మన పేర్లు జీవగ్రంథంలో లిఖింపబడి సిద్ధముగా ఉన్నామా బిడ్డలారా? ఈ రెండవ మాటను బట్టి ఆయనతో జీవించాలనంటే అడగాలి, క్షమించబడాలి, ఆయన చేత దీవించబడాలి, ఆయన ఉండే స్థలంలో మనము కూడా వెళ్ళాలి అన్న ఆలోచన ఈ క్షణమందే మనం మరి తీర్మానం చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు మనతోటి మాట్లాడు. ఇక మూడవ మాట, దేవుని ప్రియమైన బిడ్డలు, యోహాను 19:26-27 ఉంది. యేసు అంటున్నారు, ఆ శిలువ మీద నుంచి ఆ శ్రమ అనుభవిస్తూ, ఆ బాధ అనుభవిస్తూ, బిడ్డలారా, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. మరి యేసు ప్రభు వారికి యేసయ్య తర్వాత సహజంగా మరలా వారికి పిల్లలు పుట్టారు. అయితే యేసు తర్వాత పుట్టిన వారిలో మనందరికీ తెలుసు, ఒక యాకోబు కూడా ఉన్నాడు. ఆయన ఒక యాకోబు పత్రిక కూడా రాసినాడు. ఆయన మరియమ్మ కొడుకే. ఇంకా కొందరు కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు అంటున్నారు. అది తండ్రి కూడా మరి ఆ సమయంలో చనిపోయినాడని చెప్తున్నది చరిత్ర చెప్తుంది. అయితే ఆయన 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక మందిరంలో చేరి ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన విడిచిపెట్టబడి వెళ్ళిపోతే తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి చూసినప్పటికీ ఆయన గొప్ప మనుష్యులతో వాక్యం బోధిస్తూ ఉంటున్నాడు అక్కడ. అప్పుడు ఆమె తల్లి, ఆయన యేసు ఇద్దరు వెళ్ళి, కుమారుడా నీవు ఇక్కడున్నావా? బిడ్లారా, తల్లి ప్రేమ ఎటువంటిది, తల్లి ప్రేమ ఎటువంటిది
దానికంటే ముందుగా మరి మనందరికి తెలుసు సిమియోను అనే భక్తుడు దేవాలయంలో ఎప్పుడూ ఉండేవాడు. అక్కడికి తీసుకెళ్లారు శిశువైన యేసు బాలుని. ఆయన ఎత్తుకుని అన్నాడు, అమ్మా, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకుపోతుంది అని అన్నాడు. ఆ మాటకి ఏంటంటే దాని నెరవేర్పు ఇప్పుడు ఇప్పుడు తల్లి చూస్తుంది. అయ్యో, నా కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ యొక్క స్థితిని చూస్తుంటే నా హృదయములో ఆయన ఖడ్గముతో పొడిచినట్లే నన్ను కూడా పొడుస్తున్నట్టు అనిపిస్తుంది అని ఎంతో వేదనతో కన్నీటితో ఆ సమయంలో అక్కడ ఉన్నప్పుడు ప్రభువారి బాధలన్నీ మర్చిపోయాడు రా. ఆ శిలువ మీద ఆయన బాధను మర్చిపోయి ఏమంటున్నాడు, ప్రేమలో ఉన్నది దైవ స్వరూపం, ప్రేమించుటలో ఘనత ఉన్నది, ప్రేమలో ఉన్నది దైవ స్వరూపం, ప్రేమించుటలో ఘనత ఉన్నది, ప్రేమ స్వరూపుని ప్రియునిగా కోరి ప్రేమించుము నీ పొరుగువారి, నీ దేవుని ప్రేమను రుచి చూడు. ఆయన అంత బాధపడుతూ కూడా తల్లి యొక్క కన్నీటిని చూచి నేను వెళ్ళిపోతున్నానే, మరి ఈ నా తల్లిని ఎవరు చూస్తారు, ఎవరు చూస్తారు అని అంటే ఒక చుట్టూ రట్టిట్టి చూస్తే ఎవరు కనిపించారండి అక్కడ? తన శిష్యుడైన యోహాను కనిపించారు. యోహానుకి యేసు ప్రభుకి ఎంత బంధవ్యం అంటే, ఈ యోహాను గారంట యేసు ప్రభు కుడిపార్శ్వం ఆనుకుని ఉండేవాడు అంటే ఎప్పుడు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్ అంటారు ఒక మాట. సో అంత దగ్గరగా ఉన్నాడనంటే ఆ కుటుంబముతో ఆయన ఎంత చక్కటి బంధుత్వం కలిగి ఉన్నాడో మనం గమనించగలం. దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుచేత తల్లి కన్నీటిని చూచి తనని ఎవరు ఆదుకుంటారని చూచినప్పుడు అమ్మా అని పిలిచినాడండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, అమ్మ అనకుండా ఉండలేడండి. అమ్మా 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 అంటే మాట బిడ్డలారా, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. ఇక అప్పటి నుంచి ఏం చేశాడండి, యోహాను ఆమెను తల్లిగా చూసుకున్నాడండి. ఎంతో ప్రేమతో చూసుకున్నాడండి. కుమారుడైన క్రీస్తు ప్రభు వారి ప్రేమ లాంటి ప్రేమ ఆయన చూపిస్తూనే పెంచుకున్నాడండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ సమయంలో తల్లిదండ్రులను ఎంతమంది ప్రేమిస్తున్నాము, ఎంతమంది ఇళ్లలో పెట్టుకుని మరి 10 ఆజ్ఞలలో చెప్పబడినట్లు మీరు దీర్ఘాయుష్మంతులగినట్లు మీ తల్లిని తండ్రిని ప్రేమించమన్నాడే, ఆదరించమన్నాడే, కాపాడమన్నాడే. మరి ఎంతమంది, అఫ్ కోర్స్ మనమంతా వృద్ధులము, మన తల్లిదండ్రులు లేరు. అయితే ఈ యవనస్తులుగా ఉన్నటువంటి మరి తల్లిదండ్రులు మరి తల్లిదండ్రులు ఏ విధముగా చూస్తున్నారు అన్నది కూడా ఒక పాఠముగా మనం తీసుకోవాలి. సంఘ బిడ్డలారా, నీ కుమారుడు నిన్ను ఏ విధంగా చూస్తున్నాడు, నీ కుమార్తె నిన్ను ఏ విధంగా చూస్తున్నది? బాధ్యతతో ఉన్నవారా, లేకపోతే ఏమి పట్టనట్టు ఉంటున్నారా, లేకపోతే చివరికి ఓల్డ్ ఏజ్ హోములో పెట్టేస్తున్నారు? బిడ్డలారా, ఈ సమయంలో మనం నేర్చుకోవలసినది విధవరాలైనటువంటి మరియా మరి తను ఆదరించే వారు ఎవరున్నారు అక్కడ? తనకు పుట్టిన మిగిలిన పిల్లలకి చెప్పటం లేదండి. బిడ్డలారా, దయచేసి మనం గమనించుకుందాం. ఆ యొక్క యోహాను గారు ఆమె తల్లిని చూచినట్టు బిడ్డలారా మనం చూడగలుగుతున్నామా?
మనం చూడగలుగుతున్నామా మన తల్లిదండ్రులను? నా జీవితంలో నాకు అటువంటి అనుభవం ఉందండి. మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను చిన్న పిల్లవాడిని, పెద్దవాడిని అవుతుంటే మా తల్లి కన్నీరు కారుస్తూ ఉంటుంటే, అమ్మా నీవు ఏడవద్దమ్మా, అన్ని విధాలా ప్రభు నేను చూస్తానమ్మా, నీవు భయపడొద్దమ్మా అంటూ ఉండేవాడు. ఆమె కన్నీటి ప్రార్థన బట్టి మేమంతగానో దీవించబడ్డాం దేవుని ప్రియమైన బిడ్డలారా. కాబట్టి మనము, లేకపోతే వాక్యం వినిచిన బిడ్డలు, కుటుంబాల్లో ఉన్న బిడ్డలు తల్లిదండ్రులను ఏ విధముగా చూస్తున్నాం అన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం అండి. ఈ సమయంలో మనం కూడా నేర్చుకోవాలి. ఆయన పలికిన మాటల ద్వారా, మొదటి మాట ద్వారా మన ఇతరులను క్షమిస్తున్నామా? రెండవ మాట ద్వారా మన తల్లిదండ్రుల విషయంలో మన శ్రద్ధ తీసుకుంటున్నామా? రెండవ మాట ద్వారా మనము కూడా పరలోకానికి సిద్ధపడి ఆయనతో ఉంటున్నామా? మూడవ మాట ద్వారా మనము కూడా తల్లిదండ్రులను చూసుకుంటున్నామా అన్న విషయాన్ని మనం బహు జాగ్రత్తగా ఆలోచించుకుని మనము మన పిల్లలకు నేర్పించాలండి. ఇక నాలుగవ మాట మనం చదువుకుంటే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేశాను. ఈ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఇప్పటి వరకు పలికిన 3 మాటలు కూడా బిడ్డలారా, అది దేవునితో సంబంధించినటువంటి మాటలు. ఈ 4వ మాట వచ్చేటప్పటికి ఆయననే మాట ఏంటంటే దేవుడా అని అంటున్నాడండి. తండ్రి అంటలేదు అక్కడ. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి? ఎందుకు చేయి విడిచిందో ఈయనకి తెలియదా? యేసు ప్రభువారు ఆ సమయంలో సంపూర్ణ మానవునిగా మాట్లాడుతున్నాడు. ఆయన పుట్టింది సంపూర్ణ దైవ కుమారునిగా పుట్టాడు. అంతేకాకుండా సంపూర్ణ మానవునిగా పుట్టినాడు. మానవునికి ఏదైతే శ్రమలు వచ్చినాయో అదే శ్రమలు అంతకంటే ఎక్కువ శ్రమలు ఆయనకి వచ్చినాయండి. ఆయా సమయాల్లో ఆయన మామూలు మనిషి వలె మాట్లాడేవాడు. ఒక సమయంలో ప్రార్థన చేసుకుంటూ ఆ బాధను తన మనసులో పెట్టుకుని జరగబోయేది, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించమంటాడండి, ఒక మనుష్యుని వలె. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి అది మానవ రీతిలో మాట్లాడినాడు. మనుష్యుడే, ఈజ్ అ సెంట్ పర్సన్ హ్యూమన్ బీయింగ్. ఆయన సెంట్ పర్సన్ హ్యూమన్ బీయింగ్ గానే మరణించాలి. ఎందుకంటే మనుష్యులు కూడా పాపము మనుషులుగానే చేశారు, వారే చావాలి. అదే రూపంలో అదే మనస్తత్వముతో ఆయన మన పక్షముగా చనిపోవాలి. కాబట్టి అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చు అని చెప్పినాడు. అయితే ఈ రోజున అంటున్నాడు, ఈ సమయంలో నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అంటే, బిడ్డలారా, ఆయన ఎప్పుడో విడిచిపెట్టాడు. మరియ గర్భాన్ని పడినప్పుడే విడిచిపెట్టాడు. అసలు ఎక్కడుండేవాడు యేసుక్రీస్తు ప్రభువారు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసుకున్నట్టయితే అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుని ఉండేవాడు. దూతల చేతను కెరూబుల చేతను ఆయన స్తుతి ఆరాధనకు పాత్రుడిగా ఉంటూ ఉండేవాడు. దైవ కుమారునిగా, త్రిత్వములో ఉన్న కుమారునిగా ఆయన పరలోకంలో ఎంతో వైభవంగా ఉన్నటువంటి వాడిని అప్పుడే విడిచిపెట్టి భూమి మీదకు పంపించినాడు. అప్పుడే విడిచిపెట్టినాడు. కానీ ఆయన మామూలుగా విడిచిపెట్టినట్టే ఉన్నాడు. కానీ ప్రభువారు అంటారు, మాకు దేవుణ్ణి ఒకసారి చూపించమంటే అంటాడు ఆయన, ఇదేమిటి, నేను మీతో ఉన్నప్పుడు నేను ఆయనలో ఉన్నాము, ఆయన నాలో ఉన్నారు, నన్ను చూచిన వారు దేవుడు చూచినట్టే అని ఆయన మాట్లాడతాడండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆయన చూచినట్లే. అంతేకాదు నాన్న, మనలను కూడా ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారన్నాడు, ఉప్పై ఉన్నారన్నాడు. అంతేకాదు మన దేహము త్రిత్వములో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని కూడా చెప్పాడండి. ఎంతమంది ఈ విధముగా తలుస్తున్నాం,
ఆయన విడిచిపెట్టినట్టు ఉంటాడు కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆ సమయంలో విడిచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఆ రోజున ఆయన సిలువ వేయబడాలి. ఆయన మనందరి పాపముల విషయంలో సిలువ వేయబడాలి. అందుచేత ఆయనను విడిచిపెట్టినట్టే ఉంది కానీ నిజానికి విడిచిపెట్టబడిన వాడు కాదు అన్న సత్యాన్ని మనము తెలుసుకుంటూ దీని ద్వారా మనమేమి నేర్చుకుంటున్నామంటే మనల్ని ఆయన విడిచిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? గాఢాంధకారపు లోయలో సంచించిన నేను దేనికి భయపడినట్టు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలలో కూడా ఆయన తోడై ఉంటాడు. మనకు కనిపించకపోయినప్పటికీ కూడా బిడ్డలారా ఆయన మనకు తోడై ఉంటాడు. ఈలోగా చాలా ఫేమస్ పాట పాడేసుకుని ఏంటది? నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా అని పాట పాడుకుంటాం కదా. నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు. ప్రభువాన్ని విడిచిపెట్టాడు కాబట్టి ఆ సమయంలో మన రక్షణ కార్యం జరిగింది. అయితే మరణాన్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇక మనమేమైనా పారిపోతామేమో కానీ ఆయన విడిచిపెట్టేవాడు కాదు. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. తండ్రిని విడిచిపెట్టి ధనము పట్టుకుని పారిపోయాడండి. ఇష్టానుసారంగా జీవించి చివరకు బుద్ధి తెచ్చుకొని తండ్రి వద్దకు వస్తే పొమ్మన్నాడా? విడిచిపెట్టుట ద్వారా పాఠాలు నేర్చుకుంటాం మనం. ఆయన మనల్ని విడిచిపెట్టినట్లయితే పాఠాలు నేర్చుకుంటాం. ఆ పాఠాల ద్వారా మరలా ఆయన దగ్గరికి వస్తాము. ఆయన విడిచిపెట్టేవాడు కాదండి. ఒంటరిగా విడిచిపెట్టేవారు అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడిచిపెట్టవనే పాట కూడా ఉంది కదా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయనను ఆ సమయంలో విడిచిపెట్టబడవలసి వచ్చినది. అంటే ఆయనలో అప్పుడు దైవత్వం లేదు కానీ మానవునిగా దైవ స్వరూపంలో ఉన్నవాడు మానవునిగా ఆ శిలువ మీద మనపక్షముగా ఆయన మరణించినాడండి. మనపక్షముగా మన శ్రమలన్నీ ఈయన యందు ఏ దోషము నాకు కనపడలేదంటే ఆ రోజుల్లో కనుక ఎక్స్రే లాంటిది ఏదైనా తీసి చూస్తే ఆయన పాపాలు కనపడవు. మనందరి పాపాలు ఆయనలో ఉన్నవి. ప్రపంచంలో ఉన్న కోట్లాది ప్రజల యొక్క పాపాలన్నీ కూడా ఆయనలో ఉన్నవి. ఆయన చిందించిన రక్తం అయిపోయింది. ఆయన పని చేసినాడు. మిగిలిన పని మనము చేయాలి. ఏంటి ఆ పని? ఆ రక్తములో మన పాపములు కడుక్కోవాలి బిడ్డలారా. కాబట్టి ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని మనము తెలుసుకుని ఆయనలో అంటుగట్టబడి ఉన్నాము. మరి ఫలించి ద్రాక్షావళిలో అంటుగట్టబడి ఉంటేనే మనం ఫలిస్తాం. మనం ఆయన వేరుగా ఉన్న మనం ఏమీ చేయలేము. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయనలో అంటుగట్టబడి జీవించినప్పుడు ఆత్మ ఫలాలు కూడా ఫలిస్తాం కదా. ఎంత గొప్ప విషయం అండి. ఆయన ఆ సమయంలో విడిచిపెట్టబడాలి కానీ మనలను ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనమే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో బయట. చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో ప్రతి క్షణము కూడా ఆయన హత్తుకుని జీవించాలని పరిశుద్ధాత్ముడు ఈ మాట ద్వారా మనతోటి మాట్లాడుతున్నాడండి. ఇక 5వ మాట మనం చూసుకున్నట్లే దేవుని ప్రియమైన బిడ్డలారా, నేను దప్పికొనుచున్నాను అంటాడండి. యోహాను 19:28. నేను దప్పికొనుచున్నాను అంటున్నాడండి. బిడ్డలారా, ఆయన దాహం ఏమిటి అసలు? ఆ శిలువ మీద అంత శ్రమ అనుభవిస్తున్నాడు. ఆ శిలువకి ఎక్కక ముందు ఏమన్నా నీళ్లు త్రాగాడో లేదో మనకు తెలియదు. ఆయన శిలువను ఎక్కించినారు, ముమ్ము మోస్తున్నారు, కొరడలతో కొడుతున్నారు, బల్యంతో అన్ని సమస్తం రకరకాలైనటువంటి వేదన ఇస్తున్నారు. రక్తం అంతా కారిపోతుంది. మరి ఆ సమయంలో ఫిజికల్ గా ఆలోచిస్తే ఆయనకి నిజముగా నీళ్లు కావాలనిపిస్తుంది. నీళ్లు కావాలి దాహానికి. బిడ్డలారా గమనించండి, ఆయన నిజమైనటువంటి దాహం ఏమిటి? ఆయన నిజమైన దాహం ఏమిటి? ఒక్కసారి యేసు ప్రభువు వారు ఆ రోజుల్లో పరిచయం చేస్తున్న దినాల్లో ఆయన యాకోబు బావి దగ్గర కూర్చున్నాడండి. ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చింది నీళ్ల కొరకు. మధ్యాహ్నం వచ్చింది. వస్తే
ఆమెను చూచి, అమ్మా నాకు దాహం వేస్తుందమ్మా, కొంచెం నీళ్ళు ఇవ్వగలవా అని అడిగాడు. అడిగిన వెంటనే ఆమె సమాధానం చెప్పక మునిపి ఆయన అంటాడు, నేను నీకు నీళ్ళు ఇస్తాను, ఆ నీళ్లు కనుక నీవు త్రాగితే నీ జన్మలో నీకు దాహము వేయదు. బిడ్లారా, ఆయన నీళ్ళు అడిగితే నీవిచ్చే నీళ్ళల్లా పెట్టుగా నేను నీకు నీళ్ళు ఇస్తాను అంటున్నాడు. ఆయన జీవ జలము ఇస్తాను అంటున్నాడు. బిడ్లారా, ఎంత గొప్ప దాహం అండి ఆయన దాహం ఏమిటి? ఆయన ఇచ్చిన నీళ్లు మనము త్రాగాలి. ఆయన దాహం ఏంటంటే ఆయన ఇచ్చిన నీళ్లు మనం త్రాగాలి. దానికి ఒక చిన్న కండిషన్ పెట్టాడు, అమ్మా నేను నీకు నీళ్ళు ఇస్తాను కానీ మీ సారని తీసుకురా అమ్మా, నీ భర్తని తీసుకురా అమ్మా. బిడ్డ స్టన్ అయిపోయింది. ఏమి చేయాలి ఇప్పుడు? నేను నా భర్త ఎక్కడ ఉన్నాడు? నాకు ఇప్పటి వరకు 5 మంది ఉంటే వారు ఏ ఒక్కడు కూడా నా మెడలో తాళి కట్టలేదు. ఇప్పుడున్న వాడు కూడా కట్టలేదు. 6 మంది ఉన్నారు కానీ ఏ ఒక్కడు కూడా నా భర్త కాదు. నేను ఎవరిని తీసుకురావాలి అని మనసులో అనుకుని అన్నాడు. అన్నది ఆమె, అయ్యా నాకు భర్త లేడు, నాకు భర్త. అమ్మా నీవు నిజమే పలికి. అమ్మ బాబోయ్, ఈయనెవర్రా బాబు, నా రహస్య జీవితాన్ని అంతా చెప్పేస్తున్నాడు. అయ్యా మీరు మెస్సయ్యానా? వెంటనే తనలో ఏమొచ్చింది తెలుసా? అప్పటికే ఆమెలో యేసయ్యకున్న దాహం తీరిందిరా. ఏంట దాహం? ఆ అమ్మాయికి మారు మనసు వచ్చింది. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్తమైన వాళ్ళారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానంటున్నా ప్రభువారు ఈ రోజున ఆయనకున్న దాహం ఏంటో తెలుసా? మన పాపములు కడుగుట, మనలను పవిత్రపరచుట అన్నదే ఆయనకున్న దాహము. ఆమె పరుగున వెళ్ళి గ్రామంలో ఉన్న వారందరికీ చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చిన తర్వాత, అబ్బా నీవు చెప్పే పని లేదు, ఈయన నిజముగా దైవ కుమారుడే మెస్సయ్య. ఒక పాపి యొక్క రక్షణ ద్వారా, ఆమె ప్రకటించిన వాక్యము ద్వారా తన గ్రామానంతా రక్షించుకున్నది. ఆయన దాహం అది. మన దాహము ఏమిటి? మన దాహము ఏమిటి? మన దాహము షుడ్ బి అబౌట్ ద పెరిషింగ్ సోల్స్. నశించిన ఆత్మలు రక్షించబడ్డాలి. మన ఇంటిలో అందరూ రక్షించబడ్డారా? అందరూ బాప్తీసం తీసుకున్నారా? మన ప్రక్క వారికి ఎప్పుడైనా సువార్త చెప్తున్నామా? వారికి రక్షణ విషయంలో వారికి మాట్లాడుతున్నామా? అమ్మో ప్రవీణ్ కుమార్ చంపినట్టు నన్ను కూడా చంపేస్తారేమో అనుకుంటున్నామా? మరణం అనేది అంతం కాదండి. అలాంటి మరణం హతసాక్షుల జాబితాలో చేరుకుంటాం. మరణం అంతము కాదు. మన దాహం ఏమై ఉండాలి? ఇంటిలో ఉన్న లిక్కర, కొందరు లిక్కర తాగే క్రైస్తవులు ఉన్నారట, జాగ్రత్త. కొందరు రకరకాలైన పాన్ పరాగాలు, సిగరెట్లు, ఏమేమిటో వారి దాహం అది తెల్లవారేటప్పుడు. మనకి ఏ దాహము కలిగి ఉండాలి? ఎంతో మంది నశించిపోతున్నారు అంటున్నాడు యెషయా తోటి. ఎవరు వెళ్తారయ్యా? అప్పటికే తన పెదవులు కడగబడ్డాయి యెషయా గ్రంథంలో. ఎవరు వెళ్తారు? అనేక మంది నశించిపోతున్నారు. నీ దాహం ఏమిటి? అయ్యా నేను వెళ్తాను. బిడ్డలారా, ఆ యెషయా రాసినటువంటి గ్రంథం మనం చూస్తే 53లో 700 సంవత్సరాల క్రితం, క్రీస్తు ప్రభువారు మరణించక ముందు 700 సంవత్సరాల క్రితం ఆయన ప్రవచించి రాసినాడు. క్రీస్తు ప్రభువారు కూడా జన్మిస్తారని కూడా ఆయన యెషయా గ్రంథంలో లిఖించబడి ఉన్నది 2 అధ్యాయాల్లో. బిడ్డలారా, అంత ముందుగానే ప్రవచించినాడు. యేసు ప్రభు ఏ విధంగా శ్రమ పొందుతాడు, ఏ విధంగా శిక్ష అనుభవిస్తాడు, ఏ విధంగా అయిపోతాడు అన్నది 53 అధ్యాయము మనం మరొకసారి చదువుకుంటే 700 సంవత్సరాల క్రితమే మన కళ్ళకు
కట్టినట్టు రాయబడి ఉన్నది ప్రభువారు పొందిన శిక్ష. బిడ్డలారా, ఆయన దాహము నిజముఖ్య ఏంటో తెలుసా? మనం రక్షణ పొందాలి. ఆయన దాహం అది. ఒక్కసారి సాతాను చేత శోధింపబడుతున్నాడు. అప్పటికే 40 దినాలను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆ విషయం తెలుసుకుని సాతానుడు యేసయ్య దగ్గరికి వచ్చి, యేసు, నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసావే, నీకు ఆకలి వేయట్లేదా? ఎవరు పట్టుకు రావట్లేదా? నీ శిష్యులు కనిపించడం లేదు, ఎవరు లేదు ఇక్కడ, నీకు ఆకలి వేయట్లేదా? నీవు దైవ కుమారుడు కాబట్టి ఆ రొట్టెను, ఆ రాతిని రొట్టెగా మార్చుకుని తినవయ్యా అని అడ్వైజ్ ఇస్తే ఏమని సమాధానం ఇచ్చాడు మన యేసయ్య? బాబు సాతాను బాబు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడని చెప్పాడు. బిడ్డలారా, గమనించండి, గమనించండి. దేవుని యొక్క దాహం ఏంటి? ప్రభువు యొక్క దాహం ఏమిటి? ఆయన నోట నుంచి వచ్చిన ప్రతి మాట మనలో పనిచేసి ఆధ్యాత్మిక జీవించాలని ఆయన దాహమై ఉన్నది. ఆయన దాహంలో పాలు పొందినటువంటి మనము రక్షణ పొందామా? ఆయన ఇచ్చినటువంటి శరీరము తింటున్నామే, ఆయన రక్తము త్రాగుచున్నామే. ఈ గురువారం ఈ రోజున సాయంకాలం జరిగింది అదే కదా. మీలో ఒకడు నన్ను అప్పచెప్పుచున్నాడు. బిడ్డలారా, బల్లలో పాలు పొందుతున్న మనము, క్రీస్తు ప్రభువారి శరీరాన్ని తినుచున్నటువంటి మనము, ఆయన కాచిన రక్తం త్రాగుచున్నటువంటి మనము, మన దాహం ఏమిటి? నా యందు విశ్వాసం ఉంచిన వాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పినటువంటి క్రీస్తు ప్రభు కార్యాలు చేయటానికి సిద్ధపడుతున్నామా, లేకపోతే భయపడుతున్నామా? నరకంలో పడేవారు ఎవరో తెలుసండి? పిరికి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రకటనలో చెప్తున్నారు, పిరికి వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసం ఉన్నారు, అబద్ధమాడేవారు. బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాల్సింది, ఆయన దాహాన్ని మనం తీర్చాలి. ఆయన ఏదో స్పంజ్ ఇవ్వటం కాదు, నీళ్ళు ఇవ్వటం కాదు. ఆయన దాహం ఏమిటి? మనందరం రక్షణ పొంది ఆయన నుండి స్థలంలోకి వెళ్ళాలి. దేవుని కుమ్మమైన బిడ్డలారా, మనం ఈ విధంగా ఉంటున్నామా? 6వ మాట చూసుకున్నట్లయితే యోహాను 19:30 అంటున్నారు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? తండ్రి, నువ్వు నన్ను నిలవన్నావు కదా, పరమసింహాసనం విడిచిపెట్టి వచ్చాను కదా, పుట్టినప్పుడు సత్రంలో కూడా నాకు స్థలం లేదు కదా, పశువుల తొట్టులో కంపు కొట్టుచున్న పేడ అవన్నీ ఉన్న స్థలంలో నన్ను పెట్టారు కదా. ఆ తర్వాత పెరుగుచుండగా మనిషి కుమారుడికి ఆకాశ పక్షులకు గూళ్ళున్నవన్నీ ఉన్నాయి, కానీ మనిషి కుమారుడిని తలవాల్చుకుంటే స్థలం లేదని స్థితిలో నేను పగలంతా నీ పరిచర్య చేస్తూ రాత్రి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని. 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉన్నాను. నేను వారికి సహాయం చేసినాను. నేను పనిచేసిన ఇంటిలో 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత నీ పరిచర్య చేయటం ప్రారంభించాను. ప్రారంభించి చివరకు మీరు ఎందు నిమిత్తం అది ఈ లోకాన్ని పంపించినారు, అది సంపూర్ణముగా చేసి ఉన్నాను. సమాప్తమైపోయింది. సమాప్తం, సమాప్తం, సిలువయాగం సమాప్తం, సిలువయాగం సమాప్తం. 3.5 సంవత్సరాలను చేసిన పరిచర్య, నీ నామమును చేసిన పరిచర్య, నీ శక్తిని పొందుకొని చేసిన పరిచర్య, ఎంత శ్రమ వచ్చినా, అవమానం వచ్చినా, ఖడ్గం వచ్చినా, తిట్టబడినా, కొట్టబడినా, ఏది చేసినా నీ పరిచర్య తుదముట్టించుటకు నేను చేశాను కదా ప్రభువా. తండ్రి, నువ్వు చూస్తున్నావు కదా తండ్రి. అయిపోయింది తండ్రి, అయిపోయింది తండ్రి.
నాయనా, మన జీవితాల్లో ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసింది, ఇంకా ప్రారంభంలోనే ఉన్నామా, మధ్యలో ఉన్నామా, సమాప్తి చేసే దినాల్లో ఉన్నామా, 30 నుంచి 60 వరకు, 60 నుంచి 100 వరకు పెరిగామా, లేకపోతే 100 నుంచి 60, 60 నుంచి 30కి దిగజారిపోతున్నామా? కోతలతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ప్రార్థన చేసి సాధించి మన పని కూడా ఈ లోకంలో సమాప్తి చేసి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే ఆహ్వానం ఏంటి తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడు, నీ పరుగు తుదముట్టించితివి, విశ్వాసాన్ని కాపాడుకుంటువి, తిరిగి మరలా పరలోకానికి వచ్చావు, రా, నీవు చేసిన సమాప్త పని విషయంలో నేను ఆనందిస్తున్నానని మహిమ కిరీటము, నీతి వస్త్రాలు ధరింప చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుడు చేసిన పని సమాప్తి, యేసు ప్రభువారు చేసిన పని సమాప్తి చేసినాడు. మనమేమి సమాప్తి చేస్తున్నాం? మన పరలోకముని ఇంట్లో ప్రవేశించాలంటే ఆయన అప్పచెప్పిన పని, ఒకటికి 5 ఇచ్చినాడు, ఒకటికి 2 ఇచ్చినాడు, ఒక్కటే ఇచ్చినాడు. యజమానుడు 5 ఇచ్చిన వాడికి 5 సంపాదించినాడు కష్టపడి, 2 ఇచ్చినాడు, మరి 2 సంపాదించాడు కష్టపడి, 1 ఇస్తే వాడు భూమిలో కప్పిపెట్టాడంట. ఇంకా తిడుతున్నాడు ఇచ్చిన వాడిని, నీవు విత్తనదాన్ని కోయివాడవంట. పిల్లారా, నీకు నాకు కూడా కొన్ని తలాంతులు ఇచ్చారని. ఇప్పుడు చూడండి, ఐజాక్ పాల్ గారు బెడ్ మీద నుండి ఆయన ప్రసంగించకపోయినా ఆయనకి ఇచ్చిన తలాంత్ ఏంటండి ఆ తలాంత్? చక్కటి పాటలు పాడి తలాంత్ ఇచ్చాడు. ఆయన స్వరములో ఉన్న మాధుర్యము, అర్థముతో కూడిన పాటలు పాడుతుంటే అది గొప్ప సేవ కాదా? కొందరికి ప్రార్థన చేసే పరిచర్య ఇస్తారు, కొందరికి బోధించే పరిచర్య ఇస్తారు, కొందరు సహాయం చేసే పరిచర్య ఇస్తూ ఉంటాడు. రకరకాల పరిచర్యలు దేవుడు మనకి ఇచ్చినాడు. వాటిని సమాప్తి చేస్తున్నామా, లేకపోతే మధ్యలో ఆగిపోతున్నామా? బిడ్డలారా, గమనించండి. ప్రభువారు అంటున్నారు, తండ్రి, నీవు నన్ను ఎందుకు పంపించమన్నావు, ఏమి చేయమన్నావు? తూచా తప్పకుండా అంత చేశాను తండ్రి, సమాప్తం చేశాను తండ్రి అని ఆ 7వ మాటలో చూడండి ఏమంటున్నాడు. చూడండి, లోక 13:23-46 ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచాను. బిడ్డలారా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. బిడ్డలారా, తన చేయవలసిన పని అంతా అయిపోయింది. తండ్రి, ఇదిగో నా ఆత్మ అని అప్పచెప్పుచున్నా. బిడ్డలారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏమిటి? మన ఆత్మ ఎక్కడికి పోతుంది? దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మ ఎక్కడికి పోతుంది? శరీరాన్ని విడిచిపెట్టేస్తాం, కొందరు కాల్చేస్తారు, కొందరు పూడ్చిపెట్టేస్తారు. కానీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ తిరిగి వెళ్తుందా, లేకపోతే డైవర్ట్ అవుతుందా అటు ఇటు? మన ఆత్మను ఆయనకి అప్పచెప్పుకునే స్థితిలో ఉన్నామా? బిడ్డలారా, ప్రభువారు ఒక్కరు చేస్తే గొప్ప ఏమి కాదండి. ఆయన నీటి మీద నడిస్తే గొప్పవాడేమి కాదు, గొప్పవాడని కాదు. ఆయన చనిపోయిన వారు లేపినంత మన గొప్పవాడు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఏ పనైనా చేయగలడు. అదే మనస్తత్వం దేవుడు మనలో పెట్టాడు కాబట్టి మనము చేయగలుగుతున్నామా? మన ఆత్మను దేవునికి అప్పచెప్తున్నామా? ఏ క్షణాన్ని మరణిస్తామో మనకు తెలియదు. సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? మనలో ఉన్నవారే చనిపోతున్నారు. మనం చనిపోయే సమయంలో, తండ్రి, ఈ ఆత్మని నీకు అప్పచెప్తున్నానని చెప్పి పరలోకంలో ఉండటానికి మనం సిద్ధంగా ఉన్నామా, లేకపోతే దురాత్మకు అప్పచెప్తున్నామా? మనకు 3 ఆత్మలు పనిచేస్తున్నాయండి.
మనకు 3 ఆత్మలు పనిచేస్తున్నాయి. ఒకటి దైవాత్మ, మనుష్యాత్మ, దురాత్మ. దైవాత్మ, మనుష్యాత్మ, దురాత్మ, ముగ్గురు కూడా ఆత్మలు ఉన్నాయి. దైవాత్మ ఉన్నది, దురాత్మ ఉన్నది, మనుష్యాత్మ ఉన్నది. మన ఆత్మ దేవునితో స్నేహము చేస్తే అబ్బా మన ఆత్మను ఆయనకు అప్పచెప్పుకున్నట్లే. మన ఆత్మను దురాత్మతో స్నేహం చేస్తే అలనాడు ధనవంతుడు నరకములో ఏ విధముగా కాల్చబడుచున్నాడో ఆ విధముగా కాల్చబడతారు. ఎవరు? మన ఆత్మను దెయ్యపు ఆత్మకు జోడు చేసుకుంటే. బిడ్లారా, ఈ మాటను బట్టి మన ఆత్మకు ఎవరిని అప్పచెప్పుచున్నాం? ఆయన పలికిన 7 మాటలు శిలువ మీద. అలాంటి మాటలు ప్రపంచంలో ఎవ్వరూ పలకలేదు కదా. క్షమించుట మనం నేర్చుకున్నామా? క్షమించుట మనం నేర్చుకున్నామా? ఆయనతో కూడా పరలోక రాజ్యం వెళ్ళిపోవటానికి పరిశుద్ధులుగా మారామా? మన తల్లిదండ్రులను, మరి మనలను మన పిల్లలు ఏ విధంగా చూచుకుంటున్నారు? మరి ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం ఉంటున్నామా? బిడ్లారా, తర్వాత ఆయన మనల్ని విడిచిపెడితే మన బ్రతకలేమిక. కాబట్టి ఆయన ప్రభువాన్ని కూడా విడిచిపెట్టాడు. ఆయన శరీరంతో ఉన్నాడు, శరీరంతో చనిపోయినాడు, తర్వాత ఆత్మ సంబంధముగా లేచినాడు, శరీరంతో లేచినాడు. ఆయన శరీరంతో లేచినాడు. 40 దినాలు శిష్యులకు కనిపించినాడు, మాట్లాడినాడు. పిల్లారా, ఆయన చేసినటువంటిది ఆ యొక్క పని ఆయన విడిచిపెట్టితే మనం బ్రతకలేము. కాబట్టి ఆయన చేయిలో చేయి వేసుకుని మనం నడవాలని 4వ మాట ద్వారా నేర్చుకుంటున్నాం. 5వ మాట ద్వారా మన దప్పిక ఏమై ఉండాలి? మన దప్పిక ముందు నా రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు మీకేమి కావాలని నేను ఇస్తానంటున్నాడు ఆయన. బిడ్డారా, మన దప్పిక కూడా నశించిన ఆత్మల పట్ల భారముతో. ఈ రోజున నేను ఎవరికి సువార్త చెప్పాలి? కనీసం ఒక్కరికన్నా చెప్పకపోతే ఈ రోజు తినే తిండి వృధా అయిపోతుంది. ఏ ఒక్కరికైనా సువార్త చెప్పాలన్న భారం మనకున్నదా? బిడ్డలారా, దావిధమైన దప్పిక మనం కలిగి ఉంటున్నామా? సమాప్తం అయిపోయింది ప్రభా, వచ్చేస్తున్నాను తండ్రి. మన పూర్వీకులు కూడా అబ్రహాం గాని, యాకోబు గాని, తర్వాత ఆ రోజుల్లో ఉన్న పెద్ద పెద్ద సేవకులు, బాబు నన్ను వెళ్ళిపోయే సమయం వచ్చింది, నన్ను పలానా చోట సమాధి చేయండి, నా పని సమాప్తం అయిపోయింది అని ఆయన చెప్తూ ఉండేవారు. అట్లాగే ప్రభువారు కూడా తన పని సమాప్తం అయిపోయింది ఆయన చెప్తూ, ఆయన వలె మనము కూడా మన ఆత్మను దేవుని ఆత్మతో లీనము చేసుకుంటున్నాం. ఒకసారి గమనించుకుందాం. 7 మాటలు ఆయన సరదాగా కుర్చీలో కూర్చుని చెప్పలేదండి. శిలువ మీద వేలాడుతూ రక్తం చిందిస్తూ పలికిన మాటలు మన జీవితంలో పనిచేస్తున్నాయి. ఒక్కసారి ఆలోచించుకుందాం. రేపు మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం. గుడ్ ఎవరికి? మన పాపం క్షమించాడు కాబట్టి గుడ్ అంటున్నాం. నిజానికి వేదనకరమైన రోజు ఆయనకి, వేదనకరమైన అది అయిపోయింది. ఆయన చేసిన కార్యం అయిపోయింది. ఇక ఆదివారం ఉదయమే ఆయన సమాధిలో ఎంత గొప్ప దేవుడు మనకు కలిగి. అలాంటి మనస్తత్వం, దైవికమైన మనస్తత్వము మనమంతా కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుచుండగా, ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నేను నీతో వస్తాను ప్రభు, నా తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటాను ప్రభు, నువ్వు చెప్పిన పని పూర్తి చేశాను ప్రభు అన్న ఆలోచన కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఇప్పుడే మనలో పనిచేయలాగిన సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.